Welcome to Twin State Circle. This is Kodeshava. 6th to 8th న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని ఫిగర్ ఇట్ అవుట్ ప్రాబ్లమ్స్ లో డిస్కషన్ లో భాగంగా ఈరోజు సిక్స్త్ క్లాస్ సెకండ్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ లోని 2.6 2.7 ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి టైప్ చేయడం ద్వారా అది ఎక్కువ మందికి చేరే అవకాశం. అందులో ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 2.3లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఫోల్డ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్, దెన్ డ్రా ఏ లైన్ అలాంగ్ ద ఫోల్డ్ క్రియేటెడ్, నేమ్ అండ్ కంపేర్ ద యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద fold and the sides of the paper. Make different angles by folding a rectangular sheet of paper and compare the angles. Which is largest and smallest angle you made? చూసే దీనికి ఆన్సర్. సో ఇక్కడ ఏబిసిడి అనేది రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకున్నప్పుడు ఈఎఫ్ అనేది లైన్ అలాంగ్ ద ఫోల్డ్ క్రియేటెడ్. సో మనకి యాంగిల్ 1 2 3 4 యాంగిల్స్ ఫామ్ అయినాయి. సో యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఫోల్డ్ అండ్ సైడ్స్ ఆఫ్ ది పేపర్. సో బై కంపేరింగ్ మనం కంపేర్ చేసినప్పుడు యాంగిల్ 1 అనేది అక్యూట్ యాంగిల్ అవుతుంది, యాంగిల్ 2 అనేది ఆబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ 3 అనేది అక్యూట్ యాంగిల్, యాంగిల్ 4 అనేది ఆబ్ట్యూజ్ యాంగిల్. కాబట్టి యాంగిల్ 1 ఈజ్ లెస్ దాన్ యాంగిల్ 2. అదేవిధంగా యాంగిల్ 3 ఈజ్ లెస్ దాన్ యాంగిల్ 4. కాబట్టి స్మాలెస్ట్ యాంగిల్స్ వచ్చేసి యాంగిల్ 1, యాంగిల్ 3 అవుతాయి. సో మనకి గ్రేటెస్ట్ యాంగిల్స్ ఏమవుతాయంటే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4. సో ఇక్కడ మనకి యాంగిల్ 1 అనేది యాంగిల్ 3కి, యాంగిల్ 2 అనేది యాంగిల్ 4కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసినప్పుడు, ఇన్ ఈచ్ కేస్ డిటర్మైన్ విచ్ యాంగిల్ ఇస్ గ్రేటర్ అండ్ వై. సో యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ ఎక్స్ఓవై, బి యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ ఎక్స్ఓబి, సి యాంగిల్ ఎక్స్ఓబి ఆర్ యాంగిల్ ఎక్స్ఓసి. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ హౌ యూ డిసైడెడ్ విచ్ వన్ ఈజ్ గ్రేటర్, which angle is greater, and angle XOY or angle AOB. give your region. సో చూసుకున్నప్పుడు ఏఓబి అనేది మనకి ఇక్కడ రైట్ యాంగిల్గా వస్తుంది. సో అది కాక లార్జర్ యాంగిల్గా ఉంది. XOY అనేది స్మాలర్ యాంగిల్గా ఉంది. కాబట్టి యాంగిల్ ఏఓబి ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ XOY వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఏఓబి is greater than angle XOB వస్తుంది. నెక్స్ట్ XOB యాంగిల్ XOC యాంగిల్కి రెండిటికి మనకి ఆర్మ్స్ వచ్చేసి XO, OB. నెక్స్ట్ వెర్టెక్స్ అనేది O, B అనేది OC మీద ఉంది. కాబట్టి 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఆన్సర్గా చూసుకున్నప్పుడు బై అబ్జర్వింగ్ ద ఫిగర్ we can determine that angle AOB is greater than angle XOY, angle AOB greater than angle XOB. Next C point, which is point B and C are on the same ray OC. So and angle XOB and angle XOC are at the same vertex O, and both arms are XOB and XOC. Therefore angle XOB and XOC are same. Angle XOB equal to angle XOC అవుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చూసినప్పుడు, విచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్, యాంగిల్ XOY ఆర్ యాంగిల్ AOB. give your regions అన్నాడు. సో మనము ఈ డయాగ్రామ్ చూసుకున్నప్పుడు యాంగిల్ YOB, యాంగిల్ XOA ఈ కంపేర్ చేసినప్పుడు YOB అనేది స్మాలర్గా, XOA అనేది గ్రేటర్ యాంగిల్గా ఉంది. సో ఈ రెండు యాంగిల్స్కి
యాంగిల్ ఏఓవై యాడ్ చేసినప్పుడు మనకి యాంగిల్ ఎక్స్ఓవై యాంగిల్ ఏఓబి జాయిన్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఎక్స్ఓవై గ్రేటర్ దాన్ యాంగిల్ ఏఓవైగా చెప్పుకోవచ్చు. సో దీనికి ఆన్సర్ చూస్తే, సో డయాగ్రామ్లో, సో బై కంపేరింగ్ యాంగిల్ ఎక్స్ఓఏ అండ్ యాంగిల్ వైఓబి కంపేర్ చేసినప్పుడు యాంగిల్ ఎక్స్ఓఏ గ్రేటర్ దాన్ యాంగిల్ వైఓబి అవుతుంది. సో యాడింగ్ యాంగిల్ ఏఓవై ఆన్ బోత్ సైడ్స్, సో ఏఓవైని యాడ్ చేసినప్పుడు యాంగిల్ ఎక్స్ఓఏ ప్లస్ యాంగిల్ ఏఓవై ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ వైఓబి ప్లస్ యాంగిల్ ఏఓవై. సో యాంగిల్ ఎక్స్ఓఏ ప్లస్ యాంగిల్ ఏఓవై అన్నప్పుడు టోటల్ యాంగిల్ ఎక్స్ఓవై అవుతుంది. ఇది గ్రేటర్ దాన్ యాంగిల్ వైఓబి ప్లస్ యాంగిల్ ఏఓవై అన్నప్పుడు టోటల్ యాంగిల్ ఏఓబి వస్తుంది. సో దేర్ ఫోర్ యాంగిల్ ఎక్స్ఓవై అనేది గ్రేటర్ అవుతుంది. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 2.4లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు, హౌ మెనీ రైట్ యాంగిల్స్ డూ ద విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ కంటైన్? యూ సీ అదర్ రైట్ యాంగిల్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ చూసుకున్నప్పుడు, సో దాదాపుగా మనకి విండోస్లో ఉండేటువంటి మనకి క్లాస్ రూమ్లో ఉండేటువంటి విండోస్ అనేవి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. సో రెక్టాంగిల్ షేప్లో ఉన్నప్పుడు ఆ కార్నర్స్ దగ్గర ఫామ్ అయ్యేటువంటి ఈచ్ యాంగిల్ అనేది మనకి రైట్ యాంగిల్ వస్తుంది. కాబట్టి విండోలో మనకి 4 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. తర్వాత మనము క్లాస్ రూమ్లో ఉండేటువంటి రైట్ యాంగిల్స్గా తీసుకున్నప్పుడు, సో టెక్స్ట్ బుక్ యొక్క కార్నర్స్, అదేవిధంగా బ్లాక్ బోర్డ్ యొక్క కార్నర్స్, డోర్ యొక్క కార్నర్స్, ఇవన్నీ కూడా మనకి రైట్ యాంగిల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నప్పుడు ఇది ఒక విండో, క్లాస్ రూమ్ యొక్క విండో అనుకున్నప్పుడు, విండో ఈజ్ ద షేప్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. సో దేర్ ఆర్ 4 రైట్ యాంగిల్స్, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. ఈచ్ యాంగిల్ మనకి 90 degrees వస్తుంది. సో మనకి రైట్ యాంగిల్స్కి ఎగ్జాంపుల్గా చూసుకున్నప్పుడు క్లాస్లో కార్నర్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డ్ యొక్క కార్నర్స్, సో డోర్ కార్నర్స్ ఆర్ అదర్ రైట్ యాంగిల్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం చూసినప్పుడు, జాయిన్ ఏ టు అదర్ గ్రిడ్ పాయింట్ ఇన్ ద ఫిగర్ బై straight line to get a straight angle. What are the different ways of doing it? అన్నప్పుడు మనకి ఏబిని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏ సైడు మనకి ఏం రావాలని అంటే స్ట్రైట్ యాంగిల్ అని. సో స్ట్రైట్ యాంగిల్ అంటే మనకి యాంగిల్ వచ్చేసి 180 degrees ఉండాలి. సో 180 degrees ఉన్నప్పుడు రావాలి అంటే మనకి ఏని అదే లైన్ సెగ్మెంట్లో డాట్స్లో స్కేల్ పెట్టి ఇలా ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ సి వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అనేది మనకి స్ట్రైట్ యాంగిల్ 180 degrees వస్తుంది. సో అదేవిధంగా సెకండ్ ఫిగర్ చూసుకున్నప్పుడు ఈ సెకండ్ ఫిగర్లో నుంచి ఇదే డాట్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఇది సి దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది 180 degrees అంటే స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో స్ట్రైట్ యాంగిల్ ఫామ్ చేయాలన్నప్పుడు మనము స్కేల్ లేదా రూలర్ తీసుకొని అదే లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చేసినప్పుడు, నవ్ యూ జాయిన్ ఏ టు అదర్ గ్రేడ్ పాయింట్స్ ఇన్ ద ఫిగర్ బై ఏ స్ట్రైట్ లైన్ టు గెట్ ఏ రైట్ యాంగిల్. వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్? సో ఫస్ట్ డయాగ్రామ్లో ఏబి, సెకండ్ డయాగ్రామ్ కూడా ఏబి ఇచ్చాడు, మనకి ఇక్కడ హింట్ ఇచ్చినాడు. సో ఎక్స్టెండ్ ఏ లైన్ ఫర్దర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో టు గెట్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ఏ. వై నీడ్ టు డ్రా ఏ లైన్ త్రూ ఇట్ that divides a straight line CAB
ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో మనకి రైట్ యాంగిల్ ఫామ్గా ఉన్నప్పుడు ఈ ఏబిఏని ఎక్స్టెండ్ చేసి దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాడు. సో మనము ఈ ఏబి లైన్ని సో ఏ గుండా సేమ్ ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు అది సి వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి. సో దీనికి మిడ్ పాయింట్ అంటే దీన్ని బైసెక్ట్ చేసినటువంటి లైన్ ఈ డాట్స్ మనం ఇక్కడ జాయిన్ చేసినప్పుడు సో 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో అబౌవ్ ఒక రైట్ యాంగిల్, బిలో ఒక రైట్ యాంగిల్. సో 4 వేస్లో మనకి 4 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ఈ బిఏని సి వరకు స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేసి దాన్ని బైసెక్ట్ చేసుకున్నప్పుడు మనకి రైట్ యాంగిల్ అని ఫామ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ డయాగ్రామ్ చూసుకున్నప్పుడు బిఏని ఎంత లెంగ్త్ ఉందో అంతే లెంగ్త్గా ఈ డాట్స్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు మనకి ఇది సి వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ బిఏని బైసెక్ట్ చేసేటువంటి పాయింట్స్ అన్నప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ వస్తుంది. సో ఇది ఒక రైట్ యాంగిల్ అవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్. సో ఈ విధంగా 4 వేస్లో రైట్ యాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. సో ఇది డిఈ అనుకున్నప్పుడు యాంగిల్ బిఏడి అనేది రైట్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బిఏఈ ఒక రైట్ యాంగిల్, యాంగిల్ బిఎస్సి అనేది రైట్ యాంగిల్గా మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, get a slanting crease on the paper. Now try to get another crease that is perpendicular to the slanting crease. Wait, how many right angles do you have now? Justify why the angles are exact right angles. Second brief తీసుకున్నప్పుడు describe how you fold the paper so that any other person who does not know the process can simply follow your description to get a right angles అన్నప్పుడు మనము ఒక పీస్ ఆఫ్ పేపర్ని ఏబి అలాంగ్ క్రీజ్ చేసినప్పుడు మనకి లైన్ ఏబి అనేది వస్తుంది. సో ఈ ఏబి లైన్ని మళ్ళీ పర్పెండిక్యులర్ డ్రా చేయాలనుకున్నప్పుడు ఆ పేపర్ని ఏబి రెండు కూడా కోయిన్సైడ్ అయ్యే విధంగా ఫోల్డ్ చేసినప్పుడు, మధ్యలో ఫోల్డ్ చేసినప్పుడు ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. సో 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చినప్పుడు మనకి క్రీజ్ చేసినప్పుడు సిడి అనే లైన్ వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఏమవుతుందంటే రైట్ యాంగిల్ వస్తుంది. సో ఇక్కడ మనకి మొత్తము 1 2 3 4 అని 4 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో హౌ యూ ఫీల్ దీస్ ఆర్ రైట్ యాంగిల్స్ అన్నప్పుడు ఇవి టోటల్గా 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఈ పేపర్ని. సో 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు టోటల్ యాంగిల్ 360 అయినప్పుడు కంప్లీట్ రెవల్యూషన్. 4 ఈక్వల్స్ పార్ట్స్ ఉన్నప్పుడు ఈచ్ వన్ 90 degrees వస్తుంది. సో ఇక్కడ ఏబి అండ్ సిడి ఆర్ 2 perpendicular lines, segments on paper intersecting at P. So 4 right angles are formed at P. Each angle is quarter turn of the complete angle. Complete angle లో quarter turn మనము రైట్ యాంగిల్ అని కాబట్టి ఈచ్ యాంగిల్ అనేది మనకి రైట్ యాంగిల్ అవుతుంది. తర్వాత హౌ యూ డూ దిస్ అన్నప్పుడు టేక్ ఏ పేపర్ షీట్ అండ్ ఫోల్డ్ అలాంగ్ ఏబి, ఏదైనా ఒక లైన్ ప్రకారం మనము ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్రీజ్ ద హోల్ 2 parts ఆర్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్. సో ఫస్ట్ ఫోల్డ్ చేసి క్రీజ్ చేసి మళ్ళీ హోల్డ్ ద 2 parts అనేవి కోయిన్సైడ్ అయ్యే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి నెక్స్ట్ అన్ఫోల్డ్ బోత్ ద క్రీజెస్ వై గెట్ 4 రైట్ యాంగిల్స్ విత్ 2 perpendicular lines. కాబట్టి ఈ విధంగా మనం రైట్ యాంగిల్ అనేది ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 2.5లో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఐడెంటిఫై అక్యూట్ రైట్
obtuse and straight angles in the previous figure అన్నాడు. సో ప్రీవియస్ ఫిగర్ చూసుకున్నప్పుడు ఇంకా ఆన్సర్గా చూసుకున్నప్పుడు మనకి ఆల్ ఆర్ అక్యూట్ యాంగిల్స్, ఈచ్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. సో ఆల్ ఆర్, సెకండ్ వన్ వచ్చి ఆల్ ఆర్ రైట్ యాంగిల్స్, ఈచ్ యాంగిల్ వచ్చేసి మనకి 90 degrees వస్తుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఆల్ ఆర్ అబ్ట్యూజ్ యాంగిల్స్, ఈచ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees కాబట్టి ఇవి అబ్ట్యూజ్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు మేక్ ఎ ఫ్యూ అక్యూట్ యాంగిల్స్ అండ్ ఎ ఫ్యూ అబ్ట్యూజ్ యాంగిల్స్, డ్రా దెమ్ ఇన్ డిఫరెంట్ ఓరియంటేషన్స్ అన్నాడు. సో అక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దాన్ 90 degrees ఉండాలి, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 degrees ఉండాలి. సో డయాగ్రామ్ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఏఓబి, యాంగిల్ పిక్యూఆర్, యాంగిల్ XYZ కానీ యాంగిల్ LMN కానీ ఇవన్నీ కూడా మనకి లెస్ దాన్ 90 degrees కాబట్టి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సో అదేవిధంగా ఈ డయాగ్రామ్స్ తీసుకున్నప్పుడు ఆబ్ట్యూజ్ యాంగిల్స్ ఇవి డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉండేటువంటివి. సో ఇవి మనకి చూసుకున్నప్పుడు యాంగిల్ ఏఓబి, యాంగిల్ పిక్యూఆర్, యాంగిల్ XYZ, యాంగిల్ LMN ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఈచ్ యాంగిల్ అనేది అబౌవ్ 90 కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆబ్ట్యూజ్ యాంగిల్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఆబ్ట్యూజ్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు డూ యూ నో దట్ ద వర్డ్స్ అక్యూట్ అండ్ ఆబ్ట్యూజ్ మీన్స్, అక్యూట్ మీన్స్ షార్ప్ అండ్ ఆబ్ట్యూజ్ మీన్స్ బ్లంట్. వై డూ యూ థింక్ దీస్ వర్డ్స్ హ్యావ్ బీన్ చూజన్ తీసుకున్నప్పుడు మనకి అక్యూట్ మీన్స్ షార్ప్. సో ఇక్కడ ఏబిసి యాంగిల్, ఏబిసి అనేది అక్యూట్ యాంగిల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ బి వెటెక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ టిప్ అంటే ద వెటెక్స్ ఇన్ దిస్ యాంగిల్ ఈజ్ షార్ప్ టిప్. సో యాంగిల్ ఏబిసి ఈజ్ an acute angle. So B is the vertex of the angle. Is it sharp tip? It is a sharp tip కాబట్టి ఈ యాంగిల్ మనం ఏమంటామంటే అక్యూట్ యాంగిల్ అంటాం. సో అదే ఆబ్ట్యూజ్ యాంగిల్ ఉన్నప్పుడు ఆబ్ట్యూజ్ అంటే మనకి బ్లంట్, BLUNT. సో ద వెటెక్స్ ఆఫ్ దిస్ యాంగిల్ ఈజ్ మనకి బ్లంట్ టిప్గా వస్తుంది. సో ఈ బ్లంట్ టిప్ ఉంది కాబట్టి దీన్ని మనకు ఆబ్ట్యూజ్ అంటాం. సో PQR ఈజ్ ఎన్ ఆబ్ట్యూజ్ యాంగిల్. సో ఇట్ ఈజ్ ఏ బ్లంట్ టిప్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫిగర్స్ బిలో. What will be the next figure and how many acute angles will it have? Do you notice any pattern in the numbers? తీసుకున్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ యాంగిల్ 1 2 3. సో నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఉన్నప్పుడు 3 వస్తున్నాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఇన్ సెకండ్ ట్రయాంగిల్ అన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్గా నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి అక్యూట్ యాంగిల్స్ 12 వచ్చాయి. సో ఇక్కడ సెకండ్ ట్రయాంగిల్లో మనకి నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ వచ్చేసి 12 వచ్చాయి. నెక్స్ట్ మనకి థర్డ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు థర్డ్ డయాగ్రామ్లో మనకి అక్యూట్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12. అగైన్ మనకి ఈచ్ వెర్టెక్స్ దగ్గర ఇక్కడ 3 యాంగిల్స్, ఇక్కడ 3, ఇక్కడ 3. అంటే 12 + 9 = 21 యాంగిల్స్, అక్యూట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే ఈచ్ టైము నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఆర్ ఇంక్రీజింగ్ బై 9గా చెప్పుకోవచ్చు. సో దీన్ని మనము ఆన్సర్గా చూసుకున్నప్పుడు నెక్స్ట్, సో ఇక్కడ నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఇన్ ఫస్ట్ డయాగ్రామ్లో 3, సెకండ్ వన్ నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఇన్ సెకండ్ వన్లో 12, దట్ ఈక్వల్ 3 + 9 రాసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ ఇన్ థర్డ్ వన్ ఈక్వల్ ఈ 12 + 9 అంటే 21 వచ్చాయి. సో నెక్స్ట్ ఫిగర్ అన్నప్పుడు మనకి ఈ విధంగా డయాగ్రామ్ వస్తుంది. సో దాంట్లో నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ అన్నప్పుడు మనకి 20 ఆల్రెడీ మనకి ఇందాక 21 వచ్చాయి. సో 21 + 9 ఇక్కడ మనకి ఏమొస్తుంటే 30 అనేవి మనకి అక్యూట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ప్యాటర్న్ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్ 3, 12, 21, 30. అంటే ఇన్ ఎవ్రీ ఫిగర్ ద అక్యూట్ యాంగిల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 9. సో మనకి nth డయాగ్రామ్లో ఉన్నటువంటి అక్యూట్ యాంగిల్స్ అన్నప్పుడు మనకి 3 ప్లస్ ఫస్ట్ ట్రయాంగిల్లో మనకి 3 ఉన్నాయి. సో 3 ప్లస్ nth డయాగ్రామ్ అన్నప్పుడు మనకి n-1 ఇంటూ 9గా రాసుకోవచ్చు. అంటే n = 2 అయినప్పుడు 3 + 9 12 వస్తుంది. n = 3 అయినప్పుడు థర్డ్ డయాగ్రామ్లో ఏమవుతుందంటే 3 + 18 అంటే 21. ఆ విధంగా నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనము ఫార్ములా 3 + n-1 ఇంటూ 9 రాసుకోవచ్చు ప్యాటర్న్గా, రూల్ని. సో ప్యాటర్న్ ఏంటంటే 3, 12, 21, 30 అండ్ సో ఆన్. సో ఈచ్ ఫిగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9 అక్యూట్ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.